నమస్కారం. నేటివ్ ఇండియా వార్తలకు స్వాగతం. 2026 తర్వాత దేశ రాజకీయ పటం మారబోతుందా? కొన్ని రాష్ట్రాలు ప్రభావం పెంచుకుంటాయా? మరికొన్ని తమ శక్తిని కోల్పోతాయా? ఈ పెద్ద చర్చకు కారణం డెలిమిటేషన్ ప్రక్రియ. డెలిమిటేషన్ అంటే ఏమిటి? సులభంగా చెప్పాలంటే జనాభా ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ, నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ నిర్ధారించడం. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండేందుకు ఇది కీలకం. ఈ ప్రక్రియను నిర్వహించేది డెలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే స్వతంత్ర సంస్థ. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా ఈ కమిషన్ తీసుకునే నిర్ణయాలను కోర్టులో సవాలు చేయలేరు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 ప్రకారం ప్రతి జనగణన తర్వాత డెలిమిటేషన్ జరగాలి. కానీ 1976లో ఎమర్జెన్సీ ఇన్ ఇండియా సమయంలో ఈ ప్రక్రియను నిలిపివేశారు. తర్వాత ఈ నిలిపివేతను 2026 వరకు పొడిగించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే 2026 తర్వాత ఏమవుతుంది? కొత్త డెలిమిటేషన్ జరిగితే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణ రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం సరిహద్దుల మార్పు మాత్రమే కాదు, దేశ రాజకీయ సమీకరణాలపై పెద్ద ప్రభావం చూపే నిర్ణయం. లోక్సభ స్థానాల సంఖ్య పెరగవచ్చు, రాష్ట్రాల మధ్య శక్తి సమతుల్యం మారవచ్చు, ఎన్నికల వ్యూహాలు పూర్తిగా మారిపోవచ్చు. కొంతమంది నేతలు దీన్ని న్యాయమైన ప్రాతినిధ్యంగా చూస్తుంటే మరికొందరు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇది అన్యాయమని వాదిస్తున్నారు. మరి వచ్చే జనగణన తర్వాత డిలిమిటేషన్ ఎలా అమలు అవుతుంది? దేశ రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్ళబోతుంది? ఇది కేవలం గీతల మార్పు కాదు, భారత రాజకీయ భవిష్యత్తును మార్చే కీలక దశ.